శిష్యులు అడిగారు ఆ విషయాన్ని. యేసుప్రభు రాక గురించి ఏమైనా ఈ మత్తయి సువార్తలో యేసుప్రభు మాట్లాడుతున్నాడా 24వ అధ్యాయంలో అని శిష్యులకి డౌట్ వచ్చి, ఇది మందిరం పడిపోద్ది, ఒక్క రాయి కూడా మిగలదని చెప్పావు కదా, ఏంటి దాని సంగతి ఏంటి, దాని కథ ఏంటి అని అడిగితే, యేసుప్రభు వారు ఆయన రాక సమయం గురించి మాట్లాడుతున్న విషయాలని సూటిగా శిష్యులకి నేర్పిస్తున్నాడు. ఇదిగో నేను రాకముందు, యేసుప్రభు ఈ భూమి మీద రాకముందు జరిగే సంఘటనలు ఏంటవుతాయి అనే విషయాన్ని అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటో చెప్పాడు. వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చింది ఆ విషయంలో. నీ రాకడికి దీనికి సూచనలు ఏంటి, ఇదేనా అని చిన్న అనుమానం వచ్చి చెప్పమని అడిగారు విషయాన్ని. యేసు ప్రభు వారితో ఇలా అన్నారంట, ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరు చెప్పుకుంటూ వచ్చి నేనే దేవుడు అని చెప్పుకుని చాలామందిని మోసం చేస్తారంట. మరియు మీరు యుద్ధాల గురించి సమాచారాల గురించి మీరు వింటారు. చాలు. ఇక్కడ యేసు ప్రభు రాక గురించి ఎలా ఉండబోతుందో, యేసు ప్రభు ఈ భూమి మీద వస్తున్నాడు అనడానికి సూచనలు ఏంటో బైబిల్లో స్పష్టంగా తెలియపరిచేశాడు, ముందుగా చెప్పేశాడు. ఆ సూచనలు చూసినప్పుడు ఖచ్చితంగా మనం గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే, యేసు ప్రభు రాకకి సూచన బైబిల్ చెప్పింది కాబట్టి అవి ఇప్పుడు కళ్ళు ఎదురుగుండా జరుగుతున్నాయి. దేవుడు ఉన్నాడా లేడా అనే ఆలోచన, దేవుడు ఉంటాడా ఉండడా అనే ఆలోచన, ఇవన్నీ కొంచెం పక్కన పెడితే బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను రాకముందు ఇవి జరుగుతాయని చెప్పాడు. ఏంటది? యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారని ఖచ్చితమైన మాట అనేసారు. ఇప్పుడు అది తీవ్రత అయిపోయింది. యుద్ధాలు అనేవి తీవ్రత అయిపోయింది. మీరు సాధారణంగా ఈ వార్తలు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు అవేం పెద్ద పట్టించుకోరు కనుక వాస్తవానికి పట్టించుకోవాలి, చూడాలి, తెలుసుకోవాలి. అంటే ప్రపంచం అంతా ఏం జరుగుతుందో, అసలు ఎలా జరుగుతుందో, అసలు ఏంటి పరిస్థితి ఏంటి, ఇవన్నిటి మీద అవగాహన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి, తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే బైబిల్ ఏం చెప్తుందో, లోకంలో ఏం జరుగుతుందో అనే విషయాల్ని మీరు గమనించగలుగుతారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు తీవ్రం అవుతున్నాయి, తగ్గుతున్నాయి? తీవ్రంగా అవుతున్నాయి. మొట్టమొదటిగా ఈ బైబిల్కి లింక్ అయ్యి ఉన్న ఆ దేశమే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి గాజా స్ట్రిప్, ఒక చిన్న ప్రాంతం గాజా స్ట్రిప్ అనేది. ఆ చిన్న ప్రాంతానికి ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు గుర్తుపెట్టుకోండి. అంటే మీకు అవసరం, బైబిల్లో జరుగుతున్నాయి కాబట్టి మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఈ ఇజ్రాయెల్, బైబిల్లో ఉన్న ఆ ఇజ్రాయెల్కి గాజా స్ట్రిప్కి ప్రారంభమైన ఈ గాజా స్ట్రిప్కి ఇజ్రాయెల్కి యుద్ధం ప్రారంభం అయిన తర్వాత నెమ్మదిగా లెబనాన్ చేరింది. ఇది పాకింది లెబనాన్కి. నెమ్మదిగా పాలస్తీన్కి పాకింది, ఇజ్రాయెల్కి పాలస్తీన్కి పాకింది. వీటన్నిటికీ లింక్ ఏంటంటే ఇరాన్ అనే కంట్రీ. వీటన్నిటికీ లింకు ఇరాన్ అనే ప్రాంతము. ఈ అరబ్ అంటే ముస్లిం దేశాలు ఏవేవైతే ఉంటాయి, వీటన్నిటికీ రాజు అవ్వాలని ఇరాన్ కోరిక, వీటన్నిటిని పరిపాలించాలని ఇరాన్ కోరిక. ఈ ఇరాన్ కోరికని నీరు కారుస్తుంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇరాన్ పరిపాలన కనుక వస్తే చాలా క్రూరంగా ఉంటుంది. ఆ ఇరాన్ సైన్యం కనుక, ఇరాన్ పరిపాలన కనుక వచ్చిందంటే ఆ ముస్లిం కంట్రీలో చాలా క్రూరంగా ఉంటుంది. దీన్ని కొంచెం నీరు కార్చే పని చేసిందంటే ఇజ్రాయెల్ చేస్తుంది. రానివ్వదు, అలాంటి వాళ్ళని రానివ్వదు, అంటే మూర్ఖంగా ఉండే వాళ్ళని రానివ్వదు. ఇజ్రాయెల్కి ఇరాన్కి మెయిన్ లింక్. కానీ ఈ ఇరాన్ అనే దేశం ఏంటంటే మిగతా దేశాలని పురుగొలుపుతుంది. మీరు వెళ్ళండి, ఆ దేశంలో ఉన్న వాళ్ళని చంపేయండి, దొరికిన చంపేయండి, కాల్ చేయండి అని చెప్పి మిగతా దేశాలని ప్రోత్సహించి పంపిస్తుంది మనుషుల్ని. ఇరాన్ కేంద్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి ప్రాముఖ్యంగా అవుతున్న గొడవల్లో అమెరికా దిగింది. ఎందుకంటే అమెరికాకి ఇరాక్కి గొడవ, ఇరాన్ కాదు, అమెరికాకి ఇరాక్కి గొడవ. ఇరాక్ కూడా ఈడే సప్లై చేస్తాడండి చాలా వరకు. ఇరాన్కి సంబంధించిన వాడే కలిసిమెలిసి చేస్తా పనులు. అమెరికా వాడు ఈ టైంలో దిగి ఇరాన్ మీద దాడి ప్రారంభించాడు. ఇజ్రాయెల్ ఏమో ఈ మిగతా చిన్న పాలస్తీన్, గాజా స్ట్రిప్స్ ఇవన్నిటి మీద, హమాస్ మీద, హిజ్బుల్లా మీద, ఇవన్నిటి మీద ప్రారంభం చేసింది. అమెరికా వాడు ఇరాన్ మీదకి పడ్డాడు. ఇప్పుడు ఇక్కడితో ఆగలే. చూడండి, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు అనే పదానికి అర్థం చూడండి. ఇక్కడితో ఆగలేదు. ఈ ఇరాన్కి వాస్తవానికి చిన్న కంట్రీ, చాలా పెద్ద బలమైన దేశం కాదు. అమెరికా తలుచుకుంటే చాలా చాలా చిన్న, ఒక రోజులో మొత్తం క్లీన్ చేసేయచ్చు. కానీ దాని బలాన్ని అంచనా వేయలేపారు. దీనికి బలం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు తెలుసా?
ఇరాన్ అనే చిన్న కంట్రీకి బలం ఎక్కడ చూసింది తెలుసా? రష్యా. రష్యాకి ఇరాన్కి సంబంధం లేదు, కానీ రష్యా కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఇరాన్కి. ఆయుధాల సరఫరా అంతా ఇరాన్కి సపోర్ట్ చేస్తాడు. ఈడెందుకు సపోర్ట్ చేస్తాడు అంటే రష్యాకి అమెరికాకి పడదు. చూడండి, లింకులు చూడండి. రష్యాకి అమెరికాకి పడదు, కలిసి ఉంటారు, కలిసి చూసి అన్నీ చేసుకుంటారు, కానీ లోపల లోపల యుద్ధాలు. ఇప్పుడు రష్యా వాడు ఈ ఇరాన్కి సపోర్ట్ చేస్తే ఇరాన్ వాడు అమెరికా వాడిని కొడతాడని ఆశ. ఇదే ఇరాన్ వాడు ఇరాన్కి ఇంకో దేశం కూడా సపోర్ట్ చేస్తుంది. దేశం ఏ దేశం తెలుసా? చైనా. ఎందుకంటే చైనాకు కూడా అమెరికా అంటే పడదు, చైనాకి ఇండియా అంటే పడదు. దీని మూలాన మళ్ళీ సపోర్ట్ చేసింది దీనికి. ఇవన్నీ అవుతూ ఉండగా లోపల లోపల జరుగుతున్నది. దీనికి నిన్న మొన్నట్లో ఇంకొక దేశం యాడ్ అయిపోయింది. ఏం దేశం అంటే ఉక్రెయిన్. అది చాలా చిన్న దేశం. ఉక్రెయిన్ వెళ్ళి ఇరాన్కి సంబంధించిన ఒక షిప్ మీద దాడి చేసింది. ఎందుకు దాడి చేసిందంటే ఇరాన్ అనేవాడు రష్యాకి ఎత్తున్నాడు. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి గొడవ. మళ్ళీ మీకు లింకులు అర్థం అవ్వదు, చెప్తున్నాను మామూలుగా. ఇవన్నీ రకరకాలుగా లింకులు అవి ఉన్నాయి. అన్ని బైబిల్ లింక్ అయిన దేశాలే. ఏ యేసు ప్రభు అయితే ముందుగా చెప్పాడో, మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారని చెప్పారో, ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు మామూలుగా అరబ్ కంట్రీస్ అంటారు, యుఏఈ, ఈ దుబాయ్, ఒమన్, ఖతార్, ఇవన్నీ అరబ్ కంట్రీస్. ఇవన్నీ వాస్తవానికి ఈ అరబ్ కంట్రీస్, ఇరాన్, ఇవన్నీ కలిసిమెలిసి ఉన్న దేశాలే. కలిసిమెలిసి ఉన్న దేశాలే. ఎందుకంటే వాళ్ళు ముస్లిము, వీళ్ళు ముస్లింలే, కలిసిమెలిసి ఉన్న దేశాలు. ఇప్పుడు విచిత్రం చూడండి. ఇరాన్ మీదకి చూడండి, ఇరాన్ బైబిల్లో రాయబడిన ఈ ఇరాన్ మీదకి ఒకవైపు అమెరికా వాడు దాడి చేస్తున్నాడు, అమెరికా వాడు. ఇంకోవైపు ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఇంకోవైపు ఇప్పుడు మొన్న ఉక్రెయిన్ వచ్చింది దాడి చేయడానికి. ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా? యుఏఈ వచ్చింది, దుబాయ్ వచ్చింది. ఇప్పుడు దుబాయ్ వీళ్ళ మనుషులే, ఈలోలే, కానీ దుబాయ్ కూడా ఇప్పుడు దాడి చేయడం ప్రారంభించింది. ఎన్ని దేశాలు కలిసే చూడండి ఒక దేశాన్ని కొట్టడానికి. ఎన్ని రకాలుగా రాజకీయం కలిసి చూడండి ఒక్క దేశాన్ని కొట్టడానికి. ఇవన్నీ జరుగుతాయని ముందే చెప్పాడు బైబిల్లో. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనుషులకు భయం రావాలి. అమ్మో, యేసు ప్రభు ఏ విషయాలైతే ముందుగా చెప్పాడో, ముందుగా ప్రవచించాడో అవన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మనం సిద్ధపడాలి, రెడీ అవ్వాలి. యేసు ప్రభు రాక అంత స్పష్టంగా బైబిల్లో ఉన్నట్టు ఇప్పుడు జరిగిపోతున్న విషయాలన్నీ. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ విషయాన్ని వాటిలో చూసుకుంటూ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక యేసు ప్రభు ఏ టైంలో అయినా రావచ్చు అనే విషయాన్ని సంకేతాన్ని ఇస్తున్నారు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి, మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి, మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి దేవుని రాకకి. ఈ విషయాలు బయటవి. ఇప్పుడు లోపల జరిగే, అంటే మనుషుల లోపల జరిగే విషయాలు కూడా కొన్ని విషయాలు మాట్లాడాడు. మనుషుల్లో వచ్చే ప్రవర్తన మారిపోతుంది అని. ఏంటి ఆ ప్రవర్తన? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి మాట్లాడుతున్న విషయాలు. అంత్యదినం అంటే ఈ భూమికి అంతము వస్తున్న రోజుల్లో భయంకరమైన రోజులు మీరు చూస్తారు, జాగ్రత్త. ఎలా అంటే మనుషులు స్వార్థ ప్రియులైపోతారు. స్వార్థాన్ని ప్రేమించేవారు స్వార్థంగా ఉంటారు, వారు ఎక్కువ అయిపోతారు. ధనాపేక్ష, ధనాన్ని ప్రేమించాడంటే ధనం తప్ప వారికి ఇంకోటి కనపడదు, ఇంకోటి విషయాలు ఆలోచన, ధనమే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు చూసినప్పుడు జాగ్రత్త పడాలి. యేసు ప్రభు రాక సమీపంగా ఉంది అనే విషయం. 3 బింకములాడేవారు అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పే ప్రజలు చాలా ఎక్కువ పెరిగిపోతారు, వాటితో జాగ్రత్తగా అని చెప్పాడు. అహంకారులు, భయంకరమైన అహంకారం పెరిగిపోయే రోజుల్లో ఉన్నాము, జాగ్రత్త పడండి అని. దూషించేవారు, తల్లి తండ్రికి అవిధేయత చూపించే వాళ్ళు పెరిగిపోతారని చెప్పాడు. రైట్. మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే కృతజ్ఞత లేని వారు జనం పెరిగిపోతారు. మనుషుల్లో కృతజ్ఞత భావము అనేది తగ్గిపోతుంది, కృతజ్ఞత కలిగి ఉండడం అనేది తగ్గిపోతుంది, కృతజ్ఞత చెప్పడం అనేది తగ్గిపోతుంది. రాను రాను అది మనం ఇంకా ఎక్కువగా చూస్తున్నాం. ఇది మనుషులు కృతజ్ఞత హీనులుగా మారిపోతారు, వారు కృతజ్ఞత కలిగి ఉండరు అనే విషయాన్ని. ఒక పిల్లోడు వాళ్ళ అమ్మగారు మెసేజ్ పెట్టారు, బాబు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, అబ్బాయిని జాయిన్ చేసాము హాస్పిటల్లో, ప్రార్థన చేయండి. వాళ్ళ అమ్మగారు సరే ప్రార్థన చేస్తాం, టైఫాయిడ్ జ్వరం అంటున్నారు కదా, ప్రార్థన చేస్తాం. హాస్పిటల్లో పెట్టారు, ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టారు. సరిగ్గా 3 రోజులు ఎంత పెట్టారు. 3 రోజులకి సుమారుగా 1,70,000 1,80,000 లాగేశారు ఈ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు, జస్ట్ టైఫాయిడ్ జ్వరంకి. అయిపోయింది. వాళ్ళ నాన్న సంపాదన
అరా కూరగా ఉంటుంది, దాచి 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 టైఫాయిడ్ జ్వరం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకి విపరీతమైన ఖర్చు అయింది ఆ విషయంలో. బాబు వచ్చేసాడు, బాబు బాగానే ఉంది ప్రస్తుతం అని చెప్పింది వాళ్ళ అమ్మ. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక వారం రోజు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే రెస్ట్ ఉంచుదాం పిల్లోడికి అని చెప్పి ఇంట్లో ఉంచారు. ఆడు పేచీ పెడుతున్నాడంట పిల్లోడు, 7th క్లాస్ పిల్లోడు పేచీ పెడుతున్నాడు. ఏంటంటే వీడియో గేమ్ కొనమని, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వీడియో గేమ్ కొనమని పేచీ పెడుతున్నాడు. టీవీలో ఆడుకునే గేమ్స్ వీడియో గేమ్ కొనమని. సుమారుగా అది ఎంత 35,000 36,000 ఉంది. ఆ వీడియో గేమ్ నాకు కొను అని వాళ్ళ నాన్న దగ్గర పేచీ పెడుతున్నాడు. వాళ్ళ అమ్మని అడిగాడు. వాళ్ళ అమ్మ ఇప్పుడు కాదురా తర్వాత అని చెప్పింది. వినలేదు, నాకు కావాలని పేచీ పెడుతున్నాడు. పేచీ పెడుతుంటే ఇప్పుడు చాలా డబ్బు ఖర్చు అయింది, వచ్చే ఒక 2 నెలల తర్వాత చూద్దాం నాన్న అని చెప్తున్నాడు. ఎంట్లాడు నాకు ఎలాగైనా కావాల్సిందే పేచీ పెడుతున్నాడు. ఆడితో మాట్లాడినప్పుడు, ఒరే మీ నాన్న నీకు ఎందుకు కొనాలరా అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్, మీ నాన్న నీకు ఎందుకు కొనాలరా అని అన్నాను. ఎందుకు కొనాలి చెప్పండి, ఆ డిమాండ్ నాకు కావాలని ఎందుకు కొనాలి అన్నాను. ఆడేం చెప్పాడు తెలుసా, మా నాన్న కాబట్టి అన్నాడు. ఆడ సమాధానం మా నాన్న కాబట్టి కొనాలాడు అంతే. వెనకాల ఏం జరిగిందో ముందు ఏం జరిగిందో సంబంధం లేదు, మా నాన్న కాబట్టి కొని తీరాల్సిందే అంటున్నాడు. ఆడు ఉద్దేశం. మొన్నే కదా నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చావు, ఆల్మోస్ట్ 2 lakhs ఖర్చు అయ్యింది కదా, ఒక 2 months ఆగే కొంటా అంటున్నా కదా, ఆగచ్చు కదా అంటే లేదు కొనాల్సిందే. వీడికి తెలియట్లే విషయం. వాళ్ళ నాన్న పడిన కష్టం ఏంటో, ఎంత ఖర్చు అయిందో వాటి ఏటితోని సంబంధం లేదు వాడికి. వాడికి కావాల్సింది ఏంటంటే నాకు కావాలి, కొనాల్సిందే. వాడికి ఉన్న ఒకే కారణం ఏంటంటే మా నాన్న కాబట్టి కొని తీరాలి, చేసి తీరాలి, ఇచ్చి తీరాలి. ఈ కృతజ్ఞత లేనితనము ఈ తరంలో ఇంకెక్కువ అయిపోతుంది. ఇంత ఖర్చు అయిందే అనే విషయాన్ని మర్చిపోయి నాకు ఇంకా కావాలని ఆశించే పిల్లలు లేదా పెద్దలు ఎక్కువ అయిపోతుంది. ఎవరి కోసం చేయడు, ఎందుకోసం చేయడు, దేనికోసం చేయడు, దేనికోసం ఇవ్వడు, ఇచ్చి తీరాల్సిందే, అయ్యి తీరాల్సిందే, వచ్చి తీరాల్సిందే. సంబంధం లేదంటే వాళ్ళ పరిస్థితితో సంబంధం లేకుండా నాకు చేసి తీరాల్సిందే. కృతజ్ఞత భావం లేకుండా ఈ జనము ఎక్కువ అయిపోతున్నారు. వారిలో కృతజ్ఞత భావం అనేది తగ్గిపోతుంది. ఈ కృతజ్ఞత భావం తగ్గిపోతున్న రోజుల్ని బైబిల్ హెచ్చరించింది. నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి హోటల్లో నాకు నచ్చినట్టు పెట్టాలి, నేను డబ్బులు ఇచ్చుకుంటున్నాను కాబట్టి చట్నీ అయిపోయింది కారపొడి అయిపోయిందంటే కూరుకోను. గొడవలు ఇప్పుడు హోటల్లో గొడవలు దేనికవుతున్నాయి, చట్నీ అయిపోయింది అన్నాడంటే గొడవ. ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు ఇడ్లీ ముక్క తింటున్నాడు కదా, అది లేదు. కృతజ్ఞత భావాలు అనేవి లేకుండా చాలా జనం పెరిగిపోతున్నారు. ఈ కృతజ్ఞత భావం లేకుండా ఉండడంలో మనుషుల దగ్గర కృతజ్ఞత లేనితనం పెరిగిపోతుంది. మనిషికి కృతజ్ఞత కలిగి ఉండడు. మనిషికి అసలు ఏ విషయాల్లోని కృతజ్ఞత లేనితనంగానే ఉంటారు. ఈ రాబోతున్న రోజులు ఇంకా తీవ్రత ఉంటుంది. ఇదే కృతజ్ఞత లేని భావము దేవుని దగ్గర కూడా చూపించేస్తారు. కృతజ్ఞత లేని భావము దేవుని దగ్గర కూడా, అంటే మనుషులకి చేసేస్తారు అదే పనికి మనుషులు, దేవుని కూడా అలాంటి తీరునే చూపిస్తారు. కృతజ్ఞత కలిగి ఉండని భావం. మనం పోయిన వారంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒకసారి మళ్ళీ నేను మీకు ఆ విషయాలన్నీ గుర్తు చేసి నేను ముందుకు వస్తాను. ఒక్కసారి బైబిల్లోండి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ఇది తీసి పట్టునుండండి. 6వ అధ్యాయం. ఇజ్రాయెల్ ప్రజలు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు అందరూ ఆ ఫరో రాజు కింద బానిసత్వంలో ఉన్న వ్యక్తుల్లో వారందరూ ఇజ్రాయెల్ ప్రజలు ముర్ర పెడుతున్నారు. ఎంత భయంకరం అంటే వారికి నచ్చినట్టు ఉండడం ఉండదు, వారికి కావాల్సినట్టు ఉండడం ఉండదు. రాజు ఏం చెప్తే అది చేయాల్సిందే. వాళ్ళు ఇష్టమైన తిండి తినడానికి ఉండదు, ఇష్టమైన బట్ట వేయడానికి ఉండదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా వారి ఇష్టమైన దేవుణ్ణి పూజించాలన్నా కష్టం. రాజు చెప్పింది చేయాలి. అంత భయంకరమైన గొడ్డు చాకరీ చేయిస్తున్నాడు. అంత భయంకరమైన దాంట్లో వీళ్ళు మొరపెట్టారు, ప్రభువా ఇంత భయంకరమైన గొడ్డు చాకరీ మాకు చేయిస్తున్నాడు, ఈ రాజు నుంచి మమ్మల్ని విడిపించి మా సొంత దేశానికి మేము వెళ్ళిపోతాము. వలస వచ్చిన వాళ్ళు అందరూ ఇజ్రాయెల్ ప్రజలు ఫరో దగ్గరికి వలస వచ్చారు. ఈ రాజు కఠినంగా ఉండడం చూసి మొర్రపెట్టారు, మమ్మల్ని బయటకు తీసుకొచ్చేవా, మా ప్రాంతానికి మేము వెళ్ళిపోతాం, మా ఊరు మేము వెళ్ళిపోతాం, మా సొంత ఊరికి మేము వెళ్ళిపోతాం, ఈ రాజు కింద మేము ఉండలేం, భయంకరంగా ఉంది మా పరిస్థితి, తిండి తినడానికి లేదు, బట్టలు లేవు, అంత విపరీతంగా
మాకు భరించలేని స్థాయిలో ఉందని మొర్ర పెడితే దేవుడు వారి ప్రార్థన విని అంగీకరించి వారిని బయటికి తీసుకొచ్చాడు. అంత భయంకరమైన చాకరీలో ఉంటున్న వారిని సురక్షితంగా దేవుడు వారిని తీసుకొచ్చి వారి స్వగ్రామం చేరుతున్నప్పుడు ఈ బైబిల్లోని 6వ అధ్యాయము 6వ అధ్యాయము 12వ మాట చూడండి. ఒక మాట దేవుడు అంటున్నాడు వాళ్ళతో, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాని మరువకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇది ఎవరు చెప్తున్నారు మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు డైరెక్ట్గా ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్న మాట. ఏ దేవుడైతే ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ చెర నుంచి విడిపించి సురక్షితంగా తీసుకెళ్తున్నాడో ఆ దేవుడే అంటున్న మాట ఏంటంటే, ఇదిగో మిమ్మల్ని ఇంత భయంకరమైన దాంట్ నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను కదా, నన్ను మర్చిపోద్దే. అసలు ఆ పదంకి ఆ మాటకి దేవుడికి ఆలోచన సరే. ఏ దేవుడైతే సహాయం చేశాడో, ఏ దేవుడైతే బయటికి తీసుకొచ్చాడో ఆ దేవుడే అంటున్నాడు నన్ను మర్చిపోవద్దు అని. సాధారణంగా సహాయం పొందిన తర్వాత ఎవరిని మర్చిపోతారా? ఎవరు అంటారు? ఇప్పుడు నేను మీకు సాయం చేశాను అనుకుందాం, నేను మీకు సాయం చేశాను అనుకుందాం. మీ నోటి నుంచి వచ్చే డైలాగ్, సాధారణమైన డైలాగ్ ఏంటి? సాధారణ బయట జనం ఏమంటారు సాయం పొందిన తర్వాత? కొంచెం ఒక పదం అంటారు, నీ రుణం ఈ జనములో మర్చిపోను అంటారు. సహాయం పొందిన తర్వాత మీరు చేసిన ఈ సహాయం నా జన్మలో మర్చిపోను అని ఎవరంటారు? పొందుకునే వాళ్ళు అంటారు. మర్చిపోద్దని ఎవడని ఇచ్చినోడు అంటాడా? నేను చేసిన సహాయాన్ని నీ జన్మలో మర్చిపోద్దని ఎవడని అంటాడా? విచిత్రం చూడండి, దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఇజ్రాయెల్ ప్రజలు మనసు ఎరిగి, ఇజ్రాయెల్ ప్రజలు బుర్ర ఎరిగి, వాళ్ళ బుద్ధి ఏంటో తెలుసుకుని, బాబు అక్కడ ఉన్నప్పుడు అడిగారు నన్ను, బతిమాలేరు, తీసుకెళ్ళిపోను. ఇప్పుడు నేను విడిపించాను, తీసుకెళ్తున్నాను, వదులుతున్నాను, కానీ నేను చేసిన సహాయాన్ని నన్ను మీరు మర్చిపోద్దే అన్నాడు. సిగ్గుచేటు విషయం అండి అది. దేవుడు మనుషుల్ని సిగ్గు అసలు చెప్పాలంటే అసలు మనిషి అనాలి, ప్రభా నువ్వు చేసిన దేవా నువ్వు చేసింది నేను మర్చిపోను, ఎప్పటికీ మర్చిపోను, నా గుండెల్లో పెట్టుకుంటా అని మనిషి అనాల్సింది పోయి ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను చేసింది ఏంటో మీరు మర్చిపోవద్దు అన్నాడు. అంత దౌర్భాగ్యమైన రోజులు ఆ రోజు నుంచే ఉన్నాయి. దేవుణ్ణి విడిచిపెట్టి మర్చిపోతారు అనే స్థాయి రోజులు ఇప్పుడు కాదు, అప్పటి నుంచే ఉన్నాయి. అలాంటి ప్రదేశం ఇంకొంచెం ముందుకెళ్దాం. ఒకసారి 8వ అధ్యాయంకి వద్దాం. అసలు కారణాలు ఏంటో, అసలు మర్చిపోవడానికి మనిషి కారణాలు ఏంటో 8వ అధ్యాయంకి వద్దాం. 10 నుంచి చూడండి, 10 నుంచి 18 వరకు చూడండి ఒకసారి. నువ్వు తిని తృప్తి పొంది, తిని తృప్తి పొంది దేవుడని ఇచ్చిన యెహోవాను బట్టి ఆ స్తుతి పొందని అంటున్నాడు. ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో, ఏదైతే చేయమంటున్నానో ఆ కట్టడాలన్నీ నువ్వు చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను, నీ దేవుడైన యెహోవాని మరచి కడుపార తిని మంచి ఇల్లు కట్టుకుని వాటిలో నివసించుకుని, నీ పశువులు పెరిగిపోయి గొర్రెలు పెరిగిపోయి వెండి బంగారం వచ్చిన తర్వాత, నీకు బాగా సంపద వచ్చిన తర్వాత నీ మనసు మదించి అంటే గర్వించి, నీ మనసులో గర్వం వచ్చేసి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుంచి నీ దేవుడే యెహోవాని మర్చిపోతాయేమో. చాలు, ఇక్కడ ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే మనుషులు ఎందుకు మర్చిపోతారు? అక్కడ ఉన్నప్పుడేమో వారికి ఏం లేదు, చాలా అరాకొర, ఈ పూటకు తిండి దొరికితే చాలు, ఆ ఇటుకలు కాచుకుని మేము బ్రతుకుతే చాలు అనుకున్న రోజుల్లో వీరిని విడిపించిన తర్వాత వీళ్ళకి ఏదో వస్తుంది. ఇప్పుడు మంచి ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు, మంచి దేశానికి వెళ్ళిపోతున్నారు, పాలు తేని ప్రపంచ దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇంకా సమృద్ధిగా వస్తుంది. వద్దనుకున్న ఆస్తి పెరుగుద్ది. మీరు తృప్తిగా తినేసి నీట్గా సంపాదించేసుకుని మంచి మంచి ఇల్లు కట్టేసుకుని మంచి మంచి సంపాదన వచ్చి, వెండి వచ్చి, బంగారం వచ్చి, పశువులు అన్నీ పెరిగిపోయాక ఒక పదం వాడుతూ నీ లోపల గర్వం రానే ఒక
నీ దేవుడైన యెహోవాని మర్చిపోద్దు అంటున్నాడు. ఇప్పుడు మర్చిపోవడానికి కారణాలు ఏంటి? ఇంతకీ దేవుడిని మర్చిపోవడానికి కారణాలు ఏంటి? ఫుల్గా డబ్బు వచ్చేస్తే, ఫుల్గా ఆస్తి పెరిగిపోతే దేవుడు కనిపిస్తాడు ఎవరికైనా? దేవుడు కనపడ్డు. ఎంత సంపాదించే, బోల్డ్ సంపాదించే, ఆస్తి సంపాదించే, పాడి సంపాదించే, ఇల్లు సంపాదించే, బంగారం సంపాదించే, వీడెవ్వడికి దేవుడితో సంబంధం ఉండదు. చూడండి, దేవుడు ఎవరికి కావాలి? ఎందుకు? డబ్బు ఉన్నవాడికి, డబ్బు లేనివాడుగా. ఎవరికి ఎక్కువ దేవుడు అవసరం? డబ్బు లేనివాడు వస్తాడు దేవుడి దగ్గరికి. డబ్బున్నాడు ఎవడు రాడు, ఆడికి అవసరం ఉండదు. ఈడే దేవుడిని రప్పిస్తాడు. డబ్బున్నవాడే దేవుడిని రప్పిస్తాడు. పంతులు గారు రండి, అష్ట గారు రండి, చేయడే అంటే చెయ్యాలి. ఎందుకంటే ఈ డబ్బు ఉంది కాబట్టి. డబ్బు ఉంటే రప్పిస్తాడు, చేయిస్తాడు, అన్నీ చేస్తారు. మీరు ఆంధ్ర సైడ్ గమనించండి, ఆంధ్ర సైడ్ గమనించండి. ఒక సీఎం అయ్యాడు అనుకుందాం, ఒక సీఎం అయ్యాడు అనుకుందాం. ఎవడో ఒకడు, బాబు అయినా జగన్ అయినా ఎవరైనా ఎదుర్కొందాం. ఏదైనా అకేషన్ వస్తే అంటే క్రిస్మసే వచ్చింది అనుకుందాం, 2 పనులు చేస్తారు. పెద్ద చర్చ్ ఎన్నుకొని వీళ్ళు వెళ్తారు ఆ జనాన్ని లాగడానికి. ఇంకో పని ఏం చేస్తారు తెలుసా? పెద్ద పాస్టర్ ఎవరున్నారో వాళ్ళని వీళ్ళ దగ్గర రప్పించుకుంటారు, మినిస్టర్ల దగ్గరికి రప్పించుకుని ఆ పాస్టరు ఈ నాయకుడికి ప్రార్థన చేస్తున్నట్టుగా ఫోటోలు దిగుతారు. మినిస్టర్ దేవుడి దగ్గరికి వెళ్తున్నాడా? దేవుడు వస్తున్నాడా? డబ్బు ఉంది కాబట్టి కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి డబ్బు వచ్చేస్తుంది, విపరీతమైన డబ్బు వచ్చేస్తుంది, విపరీతంగా వస్తుంది. కనుక మీరు తిని నన్ను మర్చిపోవద్దు అని దేవుడు అంటున్నాడు. అసలు ఎంత సిగ్గనిపిస్తుంది ఈ పదాలు చదువుతున్నప్పుడు. సహాయం చేసినోడు, బయటికి రప్పించినోడే అడుగుతున్నాడు, నన్ను మర్చిపోద్దయ్యా మీరు. మీకు అదంతా వచ్చేస్తుంది, ఇప్పుడు అంత కలుగుతుంది. ఇప్పుడు డబ్బున్నవాడికి దేవుడు సాధారణంగా గుర్తురాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, ఎప్పుడు గుర్తుకొస్తాడు? డబ్బుతో నయం కానీ రోగం వచ్చిందనుకోండి, అప్పుడు డౌట్ లేకుండా అవుతాడు. చూడండి, అప్పుడు వరకు ఉన్న ఆ గర్వం అణిగిపోద్ది. అణిగి నువ్వు తప్ప ఇంకో దిక్కులేదు అంటాడు. అంత పరిస్థితులు వస్తాయి. అంటే మనిషికి కలిగి ఉన్నాడంటే ఖచ్చితంగా దేవుణ్ణి మర్చిపోతాడు అని అర్థం. మనిషికి అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాడు అన్న. ఇక్కడ మనం చూసిన విషయాల్లో ఆల్రెడీ దేవుడు హెచ్చరించాడు ఆ విషయంలో. ఇదిగో మనుషులు ఎలాగైపోతారు, దేవుణ్ణి మర్చిపోతారు. ఆ రోజు మర్చిపోయారు, నేటికి కూడా మర్చిపోతున్నారు. దేవుణ్ణి ఆ రోజు మర్చిపోయారు, ఈ రోజు కూడా మర్చిపోయారు. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి మర్చిపోయే స్థితి ఇప్పటికీ ఎలాగ ఉంటుందంటే, దేవుడు ఆశించిన దానికి, దేవుడు అనుకున్న దానికి, మనుషులు చేస్తున్న దానికి భిన్నంగా ఉంటుంది. దేవుడు మనుషుల్ని ఎందుకు పుట్టించాడు, దేనికి తయారు చేశాడు, ఈ భూమి మీద ఎందుకు పెట్టాడు అనే విషయాలు మనం పోయిన వారిలో నేర్చుకున్నాం. మరొకసారి నేను గుర్తు చేస్తాను. దేవుడికి మనిషికి ఒక సంబంధం కావాలి. దేవునికి మనిషికి ఒక సంబంధం కావాలి. మనిషి వచ్చి దేవునితో కలుసుకుని మాట్లాడి దేవునితో ఒక సంబంధాన్ని పెట్టుకోవడం కోసం దేవుడు ఆశించబడతాడు. కానీ మనుషులు దేవుడిని ఎలా తయారు చేశారంటే, దేవుడి దగ్గరికి వస్తే ఏదో ఒకటి వస్తుందని తయారు చేశారు. దేవుడు ఆశ, దేవుడు ఆలోచన ఏమో వేరు. మనుషులు నా దగ్గర రావాలి, నా పిల్లలు నా దగ్గర రావాలి, నాతో మాట్లాడాలి, నాతో ముచ్చటించాలి విషయాలు అని దేవుని ఆశ. కానీ మనుషులు చేసిన తీరు ఏంటంటే, దేవుడి దగ్గరికి వస్తే అది పోతుంది, దేవుడి దగ్గరికి వస్తే నీ అప్పు పోతుంది, దేవుడి దగ్గరికి వస్తే నీ జబ్బు పోతుంది, నీకు ఏదైనా సమస్య ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళు, నీకు ఏదైనా కావాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళు, నీకు ఏదైనా కోరిక ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళు. దేవుడు ఎందుకురా అంటే ఒక వ్యాపారం. మనిషికి దేవుడికి సంబంధం ఇప్పుడు ఏంట్రా అంటే ఒక వ్యాపారం. ఒక షాప్కి వెళ్తే మీకు ఏదైనా దొరుకుతుంది అంటేనే వెళ్తారు ఆ షాప్కి. ఇప్పుడు కిరాణా కొట్టుకెళ్ళి నాకు మంచి కాటన్ చీర చూపించి అంటారా ఎవరన్నా? కిరాణా కొట్టుకెళ్ళి ఏమడతారు? కిరాణా సామాన్లు అడుగుతారు. అక్కడ మీకు సంబంధం ఏంటి? ఇప్పుడు మీకు కావాల్సిన కిరాణా సామాన్ తీసుకోవడమే. బట్టల షాప్కి వెళ్తే బట్టలే, అక్కడ కిరాణా అడగరు. కానీ దేవుడి దగ్గర మాత్రం అలా కాదు. మీకు ఏది కావాలన్నా దేవుడి దగ్గరే, ఏది పొందాలని దేవుడి దగ్గరే. దేవుడికి మీకు సంబంధం ఎందుకు అని వచ్చింటే, మీకు ఏదైనా అవుతే, మీకు ఏదైనా కావాల్సి వస్తే అప్పుడు దేవుడు ఆ సంబంధాన్ని మార్చారు. మనుషులు సంబంధాన్ని మార్చారు. డబ్బులు కావాలంటే ఒక దేవుడు, డబ్బులు కావాలంటే ఒక దేవుడు, మీకు ఏదైనా పట్టిందంటే అది వదలాలంటే ఇంకో దేవుడు, మీకు బాగుపడాలంటే ఇంకో దేవుడు, ధైర్యం కావాలంటే ఇంకో దేవుడు, ఇంకేదైనా కావాలంటే ఇంకో దేవుడు, ఇంకేదైనా కావాలంటే రకరకాలుగా మార్చారు మనుషులు. కానీ దేవుడు ఆశ, దేవుడు ఆలోచన వేరు. మనుషులు నా దగ్గర రావాలి, నా మాట వినాలి, నాతో మాట్లాడాలి
ఆ సంబంధాన్ని పెంచుకోవాల్సిన మనుషులు వ్యాపార రీతిగా మార్చేశారు దేవుడిని. దేవుని దుఃఖం, అందుకే అన్నాడు దేవుడిని మర్చిపోవద్దు. దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు మనుషులకి అంటే ఎప్పుడైనా ఏదైనా కావాలంటేనే. కృతజ్ఞత లేని వారు పెరిగిపోతారు అని బైబిల్ సూటిగా హెచ్చరించింది. ఎక్కడెక్కడ సాధారణంగా ఏ విషయంలో కృతజ్ఞత లేకుండా ఉంటామనే విషయాలు మనం పోయిన వారం నేర్చుకున్నాం. మరొకసారి నేను గుర్తు చేస్తాను. దేవునితో కలవడానికి, దేవునితో ఒక సంబంధం పెట్టుకోవడానికి ఖచ్చితంగా మనిషి రావాలి మందిరాలకి. ఇంకో ఆశ కాదు, ఇంకో ఆశ పెట్టి కాదు, దేవునితో సంబంధం పెట్టుకోవడానికి కోసమే దేవుని దగ్గరికి రావాలి. మీ ప్రధానమైన మీ ఆలోచన అదే ఉండాలి. నేను దేవునితో ఒక సహవాసం కలిగి ఉండాలి. మా చర్చిలో ఒక మంగళవారం రోజున ఉపవాస ప్రార్థన ఉండేది. సాధారణంగా ఆదివారం రాడు ఆయన, ఇంక మిగతా ఏ ఫంక్షన్కి రాడు, ఏ మీటింగ్కి రాడు. ఎప్పుడైనా వస్తే మంగళవారం రోజుని ఎప్పుడైనా ఒక్కసారి వస్తాడు. 2-3 నెలలకి ఒక్కసారి. ఆ 2-3 నెలలకి ఒకసారి ఎందుకు వస్తాడంటే వాళ్ళ అమ్మకి దయ్యం పడుతూ ఉంటుంది, తరచుగా దయ్యం పడుతూ ఉంటుంది. ఆయన వచ్చాడంటే ఆయన పిల్లల్ని తీసుకొస్తాడు, హ్యాండిక్యాప్డ్ పిల్ల తీసుకొస్తాడు. వచ్చి ఆయన ఇలా మెట్లు ఎక్కుతున్నప్పుడు మాకు అర్థమవుతుంది, మళ్ళీ వీళ్ళ పాపకి ఏం పట్టింది, దయ్యం పట్టింది. ఆయన వచ్చాడంటే మాకు అర్థమయ్యే విషయం ఏంటంటే దయ్యం పట్టింది, చర్చ్కి వచ్చాడు, ప్రార్థన చేయాలి, విడిపించాలి, అంతే. ఇంకా ఆ టైంలో తప్ప ఇంకెప్పుడు కనపడ్డా ఆయన. ఇప్పుడు ఆయనకి దేవుడు ఎందుకు కావాలి చెప్పండి? మంగళవారం ఉపవాస ప్రార్థనకి ఎందుకు వస్తున్నారు చెప్పండి? అంతే సంబంధం, ఇంకేం లేదు. మీరు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారో సరైన ఆలోచన అవగాహన లేకపోతే మీకు ఆయనకి తేడా ఉండదు. నేను మందిరానికి, దేవునికి, ఆ సహవాసానికి వస్తున్నాను అనే కృతజ్ఞత భావం మీకు ఖచ్చితంగా ఉండాలి. దేవుని సన్నిధికి రాలేనివ్వకుండా ఆపుతున్న బోల్డ్ మంది ఉన్నారు. నాకు వెళ్ళాలనిపిస్తుంది, కూర్చోవాలనిపిస్తుంది, వాక్యం వినాలనిపిస్తుంది అని అనేకులు ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వారందరినీ దాటి మిమ్మల్ని ఇక్కడ ప్రశాంతంగా మనశ్శాంతిగా మీరు కూర్చున్నారంటే కృతజ్ఞత ఎప్పుడు చెప్పారా? ఎంతోమందికి లేదు ఈ భాగ్యము, ఎంతోమందికి అసలు రావాలని ఆశపడుతున్న వారు ఉన్నారు. వీళ్ళందరినీ దాటిచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టావు ప్రభా, కృతజ్ఞత ఉందా ఎప్పుడైనా ఆ విషయంలో? నిర్లక్ష్యంగా రావడం, అసలు ఆసక్తితో వస్తామా, అలవాటుతో వస్తామా? రాకుండా ఆపేవాళ్ళు మీరు అడగండి. బోల్డ్ మంది నాకు ఫోన్లు చేస్తారు, రావాలనిపిస్తుంది, కూర్చోవాలనిపిస్తుంది. వింటున్నావు కదా అంటాను, ఆడియో వింటున్నావు కదా, వినేస్తున్నావు కదా అని. అది కాదండి. దేవుని సన్నిధిలో కూర్చుని బైబిల్ పట్టుకుని చెప్తున్న విషయాలు రాసుకుని, బైబిల్ ఏదో మంచి విషయం దొరికితే దాన్ని గీత కొట్టుకుని అది వింటున్న ఆ మధురమైన సమయాలు అని అంటున్నారు వాళ్ళకేమో మధురం అంట, మనకు అలవాటు. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చేవు అనే కృతజ్ఞత భావం లేకపోతే కష్టం. రెండో విషయం కూడా చేస్తున్నాను. రెండో విషయం మనం మాట్లాడుకున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఖచ్చితంగా తల్లి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రభా, మా పిల్ల స్కూల్కి వెళ్తున్నారు, క్షేమంగా తీసుకురా. అక్కడతోనే ఇంటికి వచ్చాక అన్నం పెట్టినా, వెళ్ళినప్పుడేమో ప్రార్థన పెట్టిన, వచ్చినప్పుడు బట్టలు మార్చేసుకోరా, స్పీడ్గా అన్నం పెడతాను. కృతజ్ఞత ఏది? నీ పిల్లోడు క్షేమంగా ఇంటికి వచ్చాడు, ఒంటి మీద ఒక గీత పడకుండా వచ్చాడు, ఆయన రెక్కల నీడ కాచుకుని నీ ఇంటి దగ్గర గుమ్మం దగ్గర పెట్టి, ఇదిగో అమ్మ నువ్వు పొద్దున్న ప్రార్థన చేసావు కదా, నీ పిల్లల్ని క్షేమంగా నీ ఇంటికి తీసుకొచ్చాను అని. అక్కడ ఉండదు. ఆ ప్రాంతంలో ఒక్కసారి ప్రభు వైపు చూసి క్షేమంగా తీసుకొచ్చేవారు. నేను ప్రార్థన చేస్తే, నేను నా పిల్ల గురించి ప్రార్థన చేస్తే, నా పిల్లల్ని నువ్వు క్షేమంగా తీసుకొచ్చా, నా ప్రార్థన విన్నావా ప్రభా, నీ కృతజ్ఞతలు ఉంటుందా? ఉండాలి. మూడో విషయంకి వస్తున్నాను. పిల్లలకి బాగా మార్కులు రాకపోతే ప్రార్థన చేస్తాం, బాగా వచ్చాక చేస్తాం. మా పిల్లోడు చదవట్లేదు ప్రార్థన చేయండి, పిల్ల చదవట్లే, మార్కులు బాగా రావట్లే, వాళ్ళ నాన్న తిడుతున్నాడు, వస్తామని బోల్డ్ అంత ఫీజులు పెట్టి డబ్బులు పెట్టి నేను చదివిస్తున్నాను, ఎందుకురా వేస్ట్ రా అంటున్నాడు. ప్రార్థన చేయండి. చదవకపోతే మంచి మార్కులు వస్తే వాళ్ళే తినేస్తారు స్వీట్లు. బాగా వస్తే బాగా చేస్తావు, మళ్ళీ దేవుడు కనపడ్డా. అక్కడ కృతజ్ఞత ఉండాల్సింది. అక్కడ
కృతజ్ఞత కలిగేయాల్సింది అక్కడ ఎక్కువ చూపించాలి. 4వ విషయంగా వస్తున్నాను. ఈ 4వ విషయంలో సాధారణంగా వ్యాపారం మొదలుపెట్టినప్పుడు, పొలం పనులు, పెట్టుబడి పనులు ఏం చేస్తున్నప్పుడు ప్రారంభంలో ప్రార్థనలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రారంభంలో ఆ ప్రార్థనలు చాలా తీవ్రంగా, చాలా భారంగా చేస్తాం. పెట్టుబడి పెట్టినా వద్దా, వేయినా వద్దా, ఇక్కడ ఇప్పుడు బాగుంటుందో బాగుందా, నీ చిత్తం కాబట్టి తీసేయి అంటాం. మళ్ళీ అక్కడ కూడా నీ చిత్తం కాబట్టి తీసేయి అన్న, ఆపే అని చాలా మంచి తెలివైన ప్రార్థనలు చేస్తాం. అయిపోద్ది. బాగా వచ్చిన తర్వాత మళ్ళీ మనిషి కనపడ్డా, మంచి పెట్టుబడి, మంచి లాభాలు బాగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ అడ్రస్ ఉండడు, కనపడ్డు. మళ్ళీ ఏదో నష్టం వచ్చిందంటే మళ్ళీ ఈ దేవుడికి కృతజ్ఞత ఎక్కడ చెప్పాలి, ఎలాంటి ప్రాంతాల్లో చెప్పాలి, దేంట్లో చెప్పాలనే విషయాన్ని మనిషి మర్చిపోతూ ఉంటాడు. 5వ విషయం ఆరోగ్యం విషయం. ఆరోగ్యం బాగున్నప్పుడు, అనారోగ్యం లేనప్పుడు, ఎక్కడ కూడా సమస్యలు లేనప్పుడు అప్పుడు దేవుడు గుర్తురాడు మనకి. నేనంతా ఆరోగ్యం బాగుందో బాగాలేదా, ఎన్నిసార్లు చెప్పుంటాం కృతజ్ఞత? నా ఆరోగ్యం చక్కగా ఉంచవు ప్రభా, అందుబట్టి నీకు కృతజ్ఞతలో అని ఎన్నిసార్లు, ఎంత ఆశతో, ఎంత ఇష్టంతో చెప్పుంటాం. ఈ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం గుండెలో కొంచెం నొప్పి వస్తున్నట్టు ఉంటే, ఏంటి గ్యాస్ నొప్పా, స్ట్రోక్ ఏమైనా వస్తుందా? ప్రభా ప్రభా గ్యాస్ నొప్పిలా లేదే, వేరే ఉందే, కొంచెం గుండెపోవటం ఏమి వచ్చేద్దేమో, ప్రభా ప్రభా అప్పుడు మొదలవుద్ది. నిన్న మొన్న గుండెపోటు లేదు, గ్యాస్ నొప్పి లేదు, ఏం లేదు, అప్పుడు కృతజ్ఞత లేదు. ఇప్పుడు ఏదో చిన్న తేడా ఉంటే ఈసీజీ తీయించుకుందాం, ఒరే బాబు దారా ఒకసారి ఈసీజీ తీయించేద్దాం, తేడా ఉంటుంది దానికి తెలిసిపోద్ది. మళ్ళీ ఈసీ తీసే వరకు, రిపోర్ట్ వచ్చే వరకు కంగారు ప్రార్థనే. ఈసీజీ బాగుండే తర్వాత అమ్మయ్య దేవుని స్తోత్రం అయిపోయింది, ఇంకేం లేదు. మళ్ళీ ఎంత తీవ్రంగా అయితే నీ ఆరోగ్యం గురించి బాగుపడాలని ప్రార్థన చేసావో, వచ్చిన తర్వాత అంత కృతజ్ఞత అంత మాత్రంలో చూపించగలుగుతావా? మనుషులు మర్చిపోతారు దేవుడిని. అంటే కృతజ్ఞత హీనులు పెరిగిపోతారంటే దేవుడు చేసిన పనుల్ని మర్చిపోతారు. నీకు వారమంతా ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆ వారమంతా నా ఆరోగ్యం నిలబెట్టావు కదా ప్రభువా అని కృతజ్ఞత కలిగి ఉండాలి. 6వ విషయంకి వస్తున్నాను. అవసరతలు. మనకున్న అవసరతల విషయాల్లో, అంటే అవసరతలు తీరిపోతున్నాయి కాబట్టి ప్రార్థన ఉండదు, తీరకపోతే ప్రార్థన వచ్చేస్తుంది. తీరిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కృతజ్ఞత భావము ఉండాలి. 7వ విషయం మనం నేర్చుకున్నాము. మనకు వచ్చిన విపత్తులు ఏమైనా వస్తాయి, కష్టాలు ఏమైనా వస్తాయి, ఇబ్బందులు ఏమైనా వస్తాయి, ఇరుకట్లు ఏమైనా వస్తాయి, ఖచ్చితంగా మన ప్రార్థన అనేది పెరిగిపోతుంది తీవ్రంగా. ఆ పెరిగిపోతున్న టైంలో అంతే తీవ్రంగా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. నాకు ఏమీ రాకుండా నువ్వు కాచి కాపాడే ప్రభువా, అందుకు నీకు కృతజ్ఞతలు అని. 8వ విషయానికి ఈరోజు వద్దాం. 8వ విషయానికి, మీకు బంధువులు ఉన్నారా లేరా? ఉన్నారా? బంధువులు, రిలేటివ్స్ ఉన్నారు. ఎప్పుడైనా మీకున్న బంధువులు బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పారా? మీకున్న బంధువులను బట్టి, మీకున్న రిలేషన్స్ బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పారా? దానికి ఎందుకు చెప్పడం అనిపిస్తుంది కదా, చెప్తాను చూడండి. మా తమ్ముడు ఒకడు ఉండేవాడు, పెళ్లి కొడుకు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత బాగా సంపాదించడం మొదలుపెట్టాడు గవర్నమెంట్. మరి సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఉద్యోగం లేని వాళ్ళు ఎలా చూస్తాడు? నేను అన్నయ్యనే, ఆడ తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం. ఇప్పుడు నేను ఆడ దృష్టి ఎలా ఉంటాను? విలువ లేనోళ్ళలాగా. ఖచ్చితంగా ఆ రోజు మేము కనపడలే, మా నాన్న కనపడలే, ఎవరు కనపడలే. విపరీతంగా డబ్బు సంపాదిస్తున్నాడు, లంచాలు విపరీతంగా సంపాదించాడు, లంచాలు పట్టి బాగా వచ్చేసింది. 2-3 ఇల్లు కొనేసాడు, కార్లు కొనేసాడు. ఆడు మా ఫోన్లు ఎత్తేవాడు కాదు. ఎప్పుడైనా మామూలుగా రారా ఇంటికంటే ఫోన్లు ఎత్తేవాడు కాదు. ఒకసారి ఫోన్లు కంటిన్యూస్గా చేస్తుంటే ఎత్తిన తర్వాత హలో ఎవరు అన్నాడు. అంటే నా నంబర్ ఉన్నట్టు లేనట్ట. నా నంబర్ కూడా లేదు. నేను రా అన్నయ్య, నువ్వా చెప్పు అన్నాడు. సరిగ్గా మాట్లాడలేదు. ఎలా ఉన్నావు, ఏంటి గుర్తుకొచ్చావు అని నేను చెప్పాను. అన్నాడు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. సరిగ్గా ఒక 3-4 సంవత్సరాలు విపరీతంగా సంపాదించిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ పడింది. ఎవడో ఇచ్చాడు, కాంట్రాక్టర్ కంప్లైంట్ ఇచ్చాడు.
ఆయన బాగా సంపాదిస్తున్నాడు, బాగా లాగేస్తున్నాడు చూడండి నేను. వాళ్ళు వెళ్ళిన తర్వాత రాజీ ఏంటంటే ఉన్న డబ్బంతా చేతికి హ్యాండ్ ఓవర్ చేసి మేము వెళ్ళిపోతాం, లెక్కలు ఉండవు, నీ ఉద్యోగం నువ్వు చేసేసుకో, లేదు అంటావా కేసు రిజిస్టర్ అవుతుందని చెప్పారు. పట్టుకెళ్ళిపోండి అన్నాడు. మొత్తం అంతా వచ్చేసారు, ఏమీ లేవు, జీరోలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, కేసు బుక్ చేశారు, ఉద్యోగం ఊడిపోయింది, అన్నీ అయిపోయాయి. అంటే ఇంకేదో చేద్దాం అనుకున్నారు, ఇంకా లాగుతాడేమో అని మొత్తానికి ఉద్యోగం ఊడిపోయింది, తీస్తాడు సర్వీస్లోంచి. ఇప్పుడు ప్రైవేట్ జాబ్కి వచ్చాడు, చిన్న కంపెనీలో 8,000 9,000 10,000 సంపాదించే స్థితికి వచ్చాడు. ఆ ప్రారంభ డబ్బులు ఉన్నప్పుడు ఎవ్వరూ ఆయన కనపడలే, బంధువులు ఎవ్వరూ కనపడలేదు, ఎవరిని పట్టించుకోలేదు, సంపాదన. ఇప్పుడు అందరు వెంట పడుతున్నాడు, ఒంటరితనంగా అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ రోజు ఆయనకి బంధువులు కనపడలే, ఇప్పుడు బంధువులు కనపడుతున్నాడు, కావాలనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏదైనా అవుతుంటే ఒక్కడు రావట్లే, ఎందుకంటే ముందు ప్రవర్తన ఆపుతుంది, ముందు నువ్వు అలా ఉన్నావు కదా ఆపుతుంది, ఎవ్వరు రావట్లే. బంధువులు అనేవారు లేకపోతే బతుకు ఎలా ఉంటుందో తెలుసా, హీనంగా ఉంటుంది. అనుకుందాం, ఇంట్లో ఫంక్షన్ ఎవరిని పిలుస్తారు చెప్పండి, కదా. ఇప్పుడు ఒకవేళ ఆ బంధువులు లేకపోతే ఎవరితో చెప్పండి, బంధువులు అనేవారు లేకపోతే ఎవరితో ఆ ఉద్ద ఫంక్షను, పెళ్ళే ఉందనుకుందాం, బంధువులు లేరు, మొత్తం అందరితో తెగదెంపులు అయిపోయాం, మొత్తం అందరితో గొడవలు అయిపోయాయి, ఎవ్వరూ లేరు, ఎలా జరుగుతుంది చెప్పండి పెళ్ళి? రిజిస్టర్ ఆఫీస్లో జరుగుద్ది అంతే, మీరు వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఉండరు, చప్పుగా. అంటే బంధువులు ఉండడం మంచిదే కదా. ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా ఆ బంధువులను దిగిపోలేని? వాళ్ళతో బంధుత్వం కనుక మాకు ఉండకూడదు ప్రభువా, ఆ బంధుత్వం మాకు వద్దు, ఆ సంబంధం మాకు వద్దు, నువ్వే ఎలాగైనా తెంచేయి, దిక్మాల ప్రార్థనలు చేశారా? బంధువులు ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పండి ఎప్పుడైనా. లేకపోతే జీవితాలు బాగో, బంధుత్వం అనేది లేకపోతే జీవితాలు బాగో. బంధువులు కలిగి ఉన్నందుకు ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాలి. నా కొరకు ఇంత బంధువులు పెట్టావా, నా చుట్టూరు ఇన్ని లింకులు పెట్టావా, ఇంతమంది నా కోసం ఉంచారా, నా కోసం ఉన్నారా, ఇంత ధైర్యం నాకు ఉందా. ఇప్పుడు మీకు ఏదైనా అవుతే ఎవరు చెప్పండి, బంధువులే కదా వచ్చేది. ఏదైనా గొడవలు అవుతే ఎవరు వచ్చారు, వాళ్ళే కదా బయలుదేరుతారు. మీ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే ఒక ప్రాణం పోతే వచ్చేది వాళ్ళే కదా, అన్నీ చేసి పెట్టేది వాళ్ళే కదా. ఖచ్చితంగా బంధువులు అనేది దేవుడిచ్చిన దీవెన. కృతజ్ఞత చెప్పారా? వాళ్ళు మా ఇంటికి రాకుండా ఉండాలని ప్రార్థన చేశారా? వచ్చిన ఎక్కువ రోజులు ఉండకూడదు ప్రభు అని ప్రార్థన చేశారా? నేను ఈ ప్రార్థనలు వింటాను, ఈ ప్రార్థనలు వింటాం మేము. బంధువులు రాకుండా ప్రార్థన చేయండి, ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండకుండా ప్రార్థన చేయండి, త్వరగా వెళ్ళిపోయేలా ప్రార్థన చేయండి. ఎంత దరిద్రమైన ప్రార్థన చేయమంటారో అసలు. వాళ్ళని దేవుడిచ్చినందుకు ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. బంధువుల్ని దేవుడిచ్చాడు, దాన్ని బట్టి ప్రభా నాకు ఇంతమంది బంధువుల్ని ఇచ్చావా, ఇంతమంది క్షేమం చూసేవాళ్ళు నాకు నా చుట్టూ పెట్టావా. అనాథులకు ఉంటారా? వృద్ధాప్య ఆశ్రయంలో ఉన్న ముసలోళ్ళకు ఉంటారా? వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో, ఆ బాధ ఏంటో. ఆ స్థితి మనకి రాకముందే కృతజ్ఞత కలిగి ఉండండి దేవుడికి. నా కోసం ఇంతమంది బంధువులు నా కోసం పెట్టావా అని సంతోషంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. 9వ విషయంకి వస్తున్నాను. మంచి ఆహారం అనండి. తిన్నారా? మంచి ఆహారం, మంచి భోజనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు తిన్నారా? రోజు తింటాం కదా, తినేదంతా మంచిదే కదా. ఎప్పుడైనా కొంచెం స్పెషల్ ఉన్నప్పుడు, స్పెషల్ వంకాయ వండి దాంట్లో ఎండు రొయ్యో ఎండు చేపో వేస్తే ఆ వాసన వస్తూ ఉంటే ఆ మనసుకి కొంచెం వండుతున్నప్పుడు స్పెషల్ కదా. మామూలుగా వంకాయ వండితే పెద్ద ఏం కిక్కు ఉండదు, దాంట్లో రెండే ఎండు రొయ్యలు మొత్తం ఫ్లేవర్ మార్చేస్తుంది. అప్పుడు మామూలు వంకాయ కూర తిన్న రోజుని కొంచెం స్పెషల్గా తిన్న రోజుని ఏమైనా కృతజ్ఞత ఉంటుందా? మీరు ఆహారం తింటున్నప్పుడు మీకు నచ్చినప్పుడు బాగుంది అన్నప్పుడు కృతజ్ఞత చెప్తారు దేవుడికి ఎప్పుడైనా? అదే ఏది ప్లేట్ ముందు పెట్టుకుని ప్రభా ఈ ఆహారం ఇచ్చినది నీ కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు అయిపోయింది ఆమెన్. అలవాట లోపల నుంచి వస్తుంది అది.
అలవాటు ప్రకారం మీకు ఎప్పుడు కృతజ్ఞత తెలుస్తుందో తెలుసా? జ్వరం వచ్చి ఒక 3 రోజులు నాలుగు తెలిగిపోతాయి టేస్ట్. జ్వరం వచ్చిన తర్వాత, బాగా జ్వరం వచ్చిన తర్వాత నాలుగు మీద టేస్ట్ బట్టలు చచ్చిపోతాయి ఆ వేడికి. అప్పుడు మీరు తింటున్నా ఏం తింటున్నా మీకు తెలియదు. చేదు చేదు చేదు, చే బాబో చేదు, చే బాబో చేదు, చే బాబో చేదు, తినాలనిపించట్లే. ఒక వారం అయిందనుకోండి, అప్పుడు పరిస్థితి అంటే 3 రోజులకే విలువల్లో అయిపోతాం. పుల్లగా చారు పెట్టి కాస్త తెలుస్తుంది అంటాం మళ్ళీ. ప్రత్యామ్నాయం ఎందుకుంటాం మళ్ళీ. ఒక 2 పూటలు 2 రోజులు తినలేకపోతేనే ఇంకో డొంక తిరిగి ఏదైతే బాగుంటుందో మనిషి ఎతికేస్తాడు అక్కడ. నాలుగు బాగున్నప్పుడు ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పావా? నీ నాలుగు మీద టేస్ట్ బడ్స్, తెలుగులో ఏమంటారు పదాలు తెలియని, టేస్ట్ బడ్స్ నాలుగు మీద అంటే రుచిని చెప్పేది దాని లక్షల్లో ఉంటాయి. నువ్వు తినగానే ఏంటా అని చెప్పేది నీ మెదడుకు చెప్తావి టేస్ట్ బడ్స్ నాలుగు మీద ఉన్నవి. అది నీకు జ్వరం వచ్చినప్పుడు వేడికి చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత నీ నాలుగుకి రుచి తెలియదు, ఏం తింటున్నావు ఏం తాగుతున్నావు తెలీదు. అలాంటి టైంలో, తింటున్న టైంలో, అనుభవిస్తున్న టైంలో దేవుడికి ఎప్పుడు, నా ప్రభువా ఎంత మంచి టేస్టా, ఎంత మంచి వాసన, ఎంత మంచి రుచా, నా నాలుగు మీద పెట్టగానే అది ఏంటో తెలిసింది. కొన్ని సెకండ్స్లో మీకు తెలుసు చూడండి. మీరు నోట్లో ఇలా పెట్టగానే అది ఏంటో టక్కని కొన్ని క్షణాల్లో తెలిసిపోతుంది మీకు ఏంటో అది. అంత స్పీడ్గా నెట్వర్క్ నీ బాడీ పనిచేస్తున్నప్పుడు, ప్రభువా ఇంత మంచి రుచిని నా నాలుగుకి అందించి, నాకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి నాకు ఆహారం కింద అందించావు, ఎంత కృతజ్ఞతలు ప్రభువా అంటదా? నాలుగు బాగోలేనప్పుడు వస్తుంది ప్రార్థన. తొందరగా నా నాలుగు బాగు చేయి ప్రభువా, నిమ్మబద్ద నాగుతున్నాను కానీ టేస్టులు తిరిగిట్లే, సారు తాగుతున్నాను కానీ టేస్టులు తిరిగిట్లే, కారం తింటున్నాను. ఎంత నొప్పో అప్పుడు, ఎంత ప్రార్థనో అప్పుడు. అరే బాగున్నప్పుడు కదా కృతజ్ఞత చెప్పాలి దేవుడికి. నా నాలుగు బాగానే ఉంది కదా, నా బాగుంది, ఇప్పుడు చక్కగా తినగలుగుతున్నా కదా, నేను కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఇది టైంలో రాదే. అంటే అవసరం వచ్చినప్పుడు మాత్రం దేవుడికి అడగడం వచ్చింది, కానీ అవసరం తీరుతున్న టైంలో కృతజ్ఞత చెల్లించడం రాలేదు మనిషికి. కృతజ్ఞత చెల్లించడం రావాలి ప్రతిసారి. గుండె నిండా కృతజ్ఞతలు నిండి ఉండాలి. ఏది చేసినా ఎలా చేసినా. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నానా, నేను మీతో మాట్లాడుతున్నా, లోపల కృతజ్ఞత ఏం నడుతుంది తెలుసా? ప్రభా కరెంట్ పోనకుండా మైక్ ఉంచేవారు, నాకు కృతజ్ఞత నడుతుంది లోపల. ఆ కృతజ్ఞత అని చెప్పి మా అక్క ఫోన్ చేసింది, నానే కరెంట్ లేదని చెప్పింది ముందే, వస్తావా ఇంట్లో ఉంటావా అని. రావాలనిపించింది, ఎలాగైనా కొంచెం అరవాలనిపించింది, అరిచైనా చెప్పాలనిపించింది. ఇప్పుడు నాకు అరిచే ఇది లేకుండా ఆ కరెంట్ ఇచ్చాడు. లోపల కృతజ్ఞతతోనే ఉంది నాకు లోపలంతా. ప్రభా కష్టపడినవ్వకుండా, అరనివ్వకుండా, ఇగో డబ్బా గాలి చక్కగా నాకు అందించావు, చెప్పడానికి ఫ్రీగా ఇచ్చావు, ఎంత హాయిగా లోపలంతా కృతజ్ఞత నడుస్తూనే ఉంది నాకు లోపల. ఇప్పుడు మీ ఫ్యాన్ ఉంది, ఉందా కృతజ్ఞత? ఉందా? లేకపోయి ఉంటే అప్పుడు వచ్చేస్తే బాగుంది, కరెంట్ వచ్చేస్తే బాగుంది. ఎన్ని ప్రార్థనలు వెళ్ళిపోతాయో అప్పుడు. కలిగి ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్పడం రావాలి. అది రాకపోతే కృతజ్ఞత హీనులు మనం. తింటున్న టైంలో మీకు మంచిగా అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండండి. ప్రతి దానికి ప్రభా ఇంత మంచి ఆహారం, ఏది తిన్నా మీ దగ్గరికి వచ్చిందంటే దేవుని సృష్టి మీ దగ్గరికి, మీ నోటికి వచ్చిందని అర్థం. అది తింటున్నప్పుడు ప్రభా అని చెప్పి మంచి మనసుతో కృతజ్ఞత చెప్పడం రావాలి. రైట్. 10వ విషయంకి వస్తున్నాను. 10వ విషయం మంచి నిద్ర అనండి. నిద్ర గురించి ఎవరితో మాట్లాడుతున్నాను చూడండి. నేను నిద్ర గురించి ఎవరితో చెప్తున్నా? మంచి నిద్ర అనండి. మంచి నిద్ర వస్తుందా రాదా? అసలు పుష్కలంగా కదా మనకి, మన సంఘానికి అది ఉన్న కృప అదేంటంటే విపరీతమైన, ఇంకా పొంగి పొర్లే కృప మనం తెచ్చుకున్నది నిద్రే కదా. మంచి నిద్ర వస్తున్నప్పుడు ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉంటామా? మంచి నిద్ర పట్టణంలో అడగని తెలుస్తారు బాధ ఏంటో. నిద్ర పట్టణంలోనే అంటే పడుకోవడం, మంచిగా నిద్రపోవడం అనేది కూడా ఒక రకమైన కృప. అది 50,000 70,000 పెట్టి మంచం పరుపులు మొత్తం కొనేసిన నిద్ర అనేది లేకపోతే అవుద్ది. 70,000 పరుపు ఇస్తుందా నిద్ర? 50,000 మంచం ఇస్తుందా నిద్ర? ఏది ఇవ్వడు.
మంచం కొనుక్కోగలవు కానీ నిద్ర కొనుక్కోలేవు. కొనుక్కోగలము, ఆరోగ్యం పాడైపోద్దు. నిద్ర మాత్రలు మాకు ఫోన్ చేసి ఒక ఆవిడ, బాబు డాక్టర్ గారు నిద్ర మాత్రలు ఇచ్చారు, అవి వేసుకుని నిద్ర రావట్లే అని చెప్తుంది. ఒకటే వేసుకోమన్నారంట. మొత్తం వచ్చేద్దమ్మా ఒకటే వేసుకో అని చెప్పారండి. 2 వేసినా రావట్లేదు, నాకు ప్రార్థన చేయి అంటుంది. నిద్ర మాత్రలు వేసినా నిద్ర రానితనం ఉంటుంది. నిద్ర రాకపోతే మానసిక వేదన అండి. నిద్ర పట్టణ వాళ్ళని అడగండి, మానసిక వేదన అది. సంతృప్తిగా పడదు. తిండి సరిగ్గా తినకపోయినా పర్వాలే, కానీ నిద్ర సరిగ్గా పట్టకపోయినా, ఒక రాత్రి సరిగ్గా నిద్రపోకుండా చూడండి, తర్వాత రోజు ఏమవుతుంది పరిస్థితి? తల పట్టేసి తలనొప్పి వచ్చేస్తూ జండు మామూలు పామేసి తలలో తగ్గిపోవాలని రకరకాల ప్రయాస. ఒక పూట నిద్ర లేకపోతే, నిద్రపోయినప్పుడు మొత్తగా నిద్రపోయి చక్కగా లేచి ఫ్రెష్గా లేచినప్పుడు ఎప్పుడంటే దేవునికి, ప్రభా మంచి నిద్ర ఇచ్చావు ప్రభా ఉంటుందా ప్రార్థన? బాగా నిద్ర పట్టడానికి ప్రార్థన చేయి. చెడు కళలు రాకుండా, చెడ్డ కళలు రాకుండా నా చుట్టూరు కంచేసే, నా చుట్టూరు మంట పెట్టే, ఏమీ రాకుండా నిద్రపోతున్నప్పుడు అంట కంచేసేయాలి. వీళ్ళకి దేవుడు వచ్చి అగ్నితో, మళ్ళీ మామూలు కంచి కాదు, ఏదైనా ఇనుపు కంచులు వేస్తే మళ్ళీ దాటి వచ్చేస్తే భయం. అగ్ని కంచి వేసే నీ దేవదూతలు పెట్టే వీడు పడుకున్నప్పుడు అంత సెక్యూరిటీ అన్నీ చేసి నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. పడుకుని లేచిన తర్వాత మంచి నిద్ర ఇచ్చావు ప్రభా, నా శరీరం విశ్రాంతి పొందింది, నా శరీరానికి అలసట తీరింది, నా శరీరంలో బడలికి అంతా పోయింది ప్రభా, మంచి నిద్ర నాకు ఈరోజు ఇచ్చావు. ఇప్పుడు ఉంటుందా? నిద్ర రానప్పుడే ప్రార్థన. బాగా పట్టినప్పుడు ఊరకట్టే అప్పుడు దేవుడు లేడు, ఏమీ లేదు. అంటే మనిషి స్వార్థం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, పొందుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు భయంకరంగా ఉన్నాయి. దేవుని దగ్గర నుంచి ఏమైనా కావాలంటే ప్రయత్నాలు చాలా ఎక్కువే ఉన్నాయి. పొందుకుంటున్న వాటి గురించి మాత్రం ఎక్కడ కూడా, ఎలాంటి దగ్గర కూడా కృతజ్ఞత భావం లేదు. వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండడం రావాలి. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి నిద్ర ఇచ్చాడు దేవుడు. నిద్ర రావడం ఆ దేవుని కృప లేకపోతే అది రాదు. అంత కృపని దేవుడు నీకు మనశ్శాంతిగా పడుకోవడానికి ఇచ్చాడు దేవుడు. ఆ నిద్ర కళ్ళు వచ్చాయి అనుకో, ఏమవుతుందో తెలుసా మీకు పరిస్థితి? కళలు నిద్రపోతున్నప్పుడు విపరీతమైన కళ్ళు వస్తాయి. లెగుస్తారు, లెగుస్తారు. విపరీతంగా వస్తే ఏమవుతుంది పరిస్థితి? పడుతుందా? ఇప్పుడు ఒకప్పుడైతే మధ్యలో మెలకు వచ్చినా మళ్ళీ ఒక 2-3 నిమిషాల్లో నిద్రపోయేవాడు మనిషి. ఇప్పుడు ఒక్కసారి మెలకు వస్తామో చూడండి, నిద్రపట్టదు మీకు. పరిస్థితులు ఎంత మారిపోయి అంటే, మధ్యలో ఇలా మెలకు ఏదో వచ్చిందంటే మళ్ళీ పడుకోవాలంటే ఖచ్చితంగా 20 నిమిషాలు, 40 గంట ఎంత పెంటేస్తుంది, పట్టదు మళ్ళీ. అలాంటి పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు నిద్ర మంచిగా పడుతున్నందుకు, నీ బాడీ రెస్ట్ తీసుకుంటున్నట్టు, నీ బాడీ పార్ట్ రెస్ట్ తీసుకుంటున్నందుకు దేవునికి కృతజ్ఞత చెప్పకపోతే కృతజ్ఞత హీనుడివి. ఆఖరి రోజుల్లో ఇప్పుడు చెప్తున్న విషయాలను చాలా చిన్న విషయాలు, మనిషి మర్చిపోయిన విషయాలు. దేవుడికి ఎంత కృతజ్ఞత చెప్పాలంటే, నీకు సరైన నిద్రని ఇచ్చాడు దేవుడు. నిద్ర లేక బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, దుఃఖపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆరోగ్యం పాడిపోతున్న చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కాక నిన్ను నిద్ర ఇచ్చాడంటే ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన వాడివే ఉన్నాం. దేవుడు నీకు నిద్ర అనేది ఇచ్చినందుకు. రైట్? ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వచ్చే వారం మనము మాట్లాడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నీ మాట సూటిగా హెచ్చరిస్తుంది, నీ రాకకి సమయం సమీపంగా ఉందని, రాబోతున్న రోజులు తీవ్రంగా ఉంటాయని. యుద్ధాల గురించి మేము వింటున్నాం, యుద్ధ సమాచారం గురించి మేము వింటున్నాం. మా ముందు అనేక పరిస్థితులు, యుద్ధాల గురించి జరుగుతున్నాయి, అవన్నీ మా ముందే జరిగిపోతున్నాయి. అవన్నీ నీ రాక సమీపంగా ఉంది అనడానికి మాకు ఒక హెచ్చరిక ప్రభు. అది నిజమే. చాలా విషయాల్లో మేము నిర్లక్ష్యంగానే ఉంటున్నామో ప్రభు. నీ రాకకు మేము సిద్ధపడాలి అంటే ఖచ్చితంగా ఆ కృతజ్ఞత భావం మేము కలిగి ఉండాలి. దేవుడు అయిన నువ్వే మనుషులకు చెప్పావు, నేను మీకు సహాయం చేశాను కదా, అన్నీ ఇస్తున్నాను కదా, అన్నీ సమకూర్చాను కదా, క్షేమం ఉంచాను కదా, మీరు నన్ను మర్చిపోద్దే అని పదం అడుగుతున్నారంటే అది సిగ్గుకరం ప్రభు. అనేక విషయాల్లో మేము మిమ్మల్ని మర్చిపోయాం. మీకు మాకున్న ఒక సంబంధం మర్చిపోయి, మీ దగ్గరికి వస్తే ఏం పొందుకోవచ్చో, మీ నుంచి ఏం తెచ్చుకోవచ్చో, మీ నుంచి ఏం లాక్కోవచ్చో అనే సంబంధానికి పెరిగిపోయింది. దేవుడికి మనిషికి ఉన్న ఒక సంబంధము, మంచి సహవాసం, అది మారిపోయి దేవుడి దగ్గరికి వస్తే ఏం వస్తుందో, దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోవచ్చు అనేలాగే మారిపోయింది. మిమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు.
ఎక్కడెక్కడ మేము కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నామో, మీరు చేసిన సహాయాన్ని, మీరు చేసిన పనిని మేము మర్చిపోయి బ్రతుకుతున్నామో, వాటి యందు మాకు మెలకువ కలిగించి, మీరు చేస్తున్నవి మేము అనుభవిస్తున్నవి అన్నిటిపైన మేము అన్ని విషయాల్లోనే మేము కృతజ్ఞతా భావం నీకు మేము మనస్ఫూర్తిగా చెప్పుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. నీ మాట విన్న నీ పిల్లలందరినీ చేతికప్పు చెప్పుకున్నాం ప్రభా. ఊరిని, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న శరీరంకి ఉన్న బలహీనతలు, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, జ్ఞాపకం చేసుకోండి.